దొరికేది కాదు. లౌకికంగా దొరకనటువంటి పదార్థాన్ని పొందేదానికి ఉపాయం ఏదైతే చెబుతుందో దాన్ని వేదం అన్నారు. అటువంటి వేదరాశిని భగవంతుడు బ్రహ్మదేవుడు మనకు మానవుల యొక్క సుఖం కోసం, మానవుల ఆనందం కోసం మనకి ఇచ్చాడు. వేదరాశి విజ్ఞాతకు దేవతా నికర నేతకు ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు, అష్టదిక్పాలకులు, 33 కోట్ల దేవతలు అని ఉన్నారు అని మనకు చెబుతారు. ఇక్కడ దేవతలు అని అంటే మనం భ్రాంతి పడకూడదు. దేవతలు అనేది అమరలోకంలో, స్వర్గలోకం అనేది ఎక్కడో ఉంది. భూలోక, భువర్లోక, స్వర్లోక అని ఇట్లా లోకాలున్నాయి. అందులో 3వ లోకంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే దేవతలు అని అనుకుంటూ ఉంటాం. కాదు, దేవతలు మన చుట్టూ ఉన్నారు, మన లోపల ఉన్నారు, మన బయట ఉన్నారు, మన పక్కన ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మన కన్ను ఒక దేవత, మన చెవి ఒక దేవత, మన నాలుక ఒక దేవత, మన చర్మం ఒక దేవత. ఇవన్నీ దేవతలే. ఇంద్రియాలన్నీ కూడా దేవతలే. వాటికి ఇంద్రియములు అని పేరు పెట్టారు. ఇంద్ర అంటే పరమైశ్వర్యం అన్నమాట, ఇంద్రియము. అందుకనే చూడండి, మీరు కన్ను ఎంత ఉందండి? మహా ఉంటే ఒక అంగుళం ఇటు, 1 సెంటీమీటర్ ఇటు ఉంటుంది, కనిపిస్తుంది. ఈ కన్ను ఎంత ప్రపంచాన్ని చూస్తోందండి? ఎన్ని వేల మందిని చూస్తోంది? ఎంత మందిని లోపలికి పంపిస్తోంది? స్మరణలోకి, స్మృతి పేటికలోకి ఎంతమందిని పంపిస్తోంది? ఆఫ్టర్ ఆల్ ఇది ఉండేది ఇంత. దైవమా కాదా? ఇంద్రియమా? ఇంద్రియము దేవత కాదా? ఇదే దేవత. అలాగే అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి, ఇవన్నీ దేవతలే. వీటిల్లోనే ఉన్నాం మనం. ఇవి మనలోనే ఉన్నాయి. ఇది శరీరాన్ని పాంచభౌతిక దేహము అని అన్నాం. 5 భూతములతో ఏర్పడినటువంటి దేహం ఇది, పాంచభౌతిక దేహము అని అన్నాం. ప్రపంచము అని అంటూ ఉంటాం. పంచాత్మకంగా ఉన్నది ప్రపంచం. 5 మహాభూతాలు, 5 ఇంద్రియాలు, 5 విషయాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 20. పంచాత్మకమైనదే ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అనేదాంట్లో ఏ చిన్న విషయమైనా సరే దేవస్వరూపమే. చెట్టు చూడండి, ఇంత గింజ అట్ట నేలలో పడేస్తే అది పైకి వస్తోంది, భూమిని చీల్చుకొస్తోంది. దాని శక్తి చూడండి. ఆ గింజ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎట తిప్పితే అట తిరిగింది. అదే సారవంతమైన నేలలో వేసేటప్పటికీ అదేం మట్టిని చీల్చుకొని మహాశక్తితో పైకి వస్తోంది, పెరుగుతోంది. అంకుర దశ, కోరక దశ, వృక్షదశ, పల్లవ దశ, ఇవన్నీ మహావృక్షం అయిపోతోంది. ఇంత మహావృక్షం యొక్క ఆవిర్భావానికి మూలమైనటువంటి ఆ బీజము దేవత కాదండి? అలాగా సృష్టిలో దేవతలు అనేటువంటి వాడు 33 కోట్ల దేవతలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. మనం ఎక్కడ చూస్తే అది దేవతల మధ్యలోనే ఉన్నాం, దేవతలంగానే ఉన్నాం. దేవతలు మనలోనే ఉన్నారు. హృదయం ఉంది. హృదయం అనేటువంటి దానికి మనం ఎప్పుడన్నా కీ ఇచ్చామండి? పుట్టేటప్పుడు కానీ పుట్టిన తర్వాత కానీ మనం ఇంట్లో గడియారానికి అప్పుడప్పుడు కీ ఇస్తూ ఉండాలి, బ్యాటరీ మారుస్తూ ఉండాలి. కానీ మన గుండె, ఆ గుండె అనేదానికి ఆ భగవంతుడే కీ ఇచ్చి పంపించాడు కొంతకాలం. ఆ తర్వాత అది తిరుగుతూనే ఉంది. అలాగే శ్వాసకోశాలు, లోపల ఉండేటువంటి జీర్ణశక్తి యంత్రం, ఇవన్నీ కూడా వాటి పనులు అవి మన ప్రమేయం లేకుండా చేస్తున్నాయి, మనని రక్షిస్తున్నాయి. మనము అనేటువంటిది ఒకటి ఉన్నాము అనేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. ఇవన్నీ దేవతల యొక్క సముదాయాలే. దేవతలు అంటే దివ్యమైన లక్షణాలు, మానవ లక్షణాల కంటే విశిష్టమైన లక్షణాలు అన్నమాట. అవన్నీ కలిగినటువంటిది ఆ దేవతా నికర నేతకు. వాళ్ళందరినీ నడిపించేటువంటి వాడు, కమాండర్ ఇన్ చీఫ్. ఎవరు? బ్రహ్మదేవుడు. ఓ సూర్యుడా, ఓ చంద్రుడా, ఓ నక్షత్రగణమా, ఓ మానవుడా, ఓ గోవా, నువ్వు ఇట్లా ప్రవర్తించు అని వాటినన్నిటినీ కూడా నడిపేవాడు. నాయకుడు అని అంటాం. నాయకుడే నేత. నేతాజీ అంటున్నాం కదా, నేత, నడిపేవాడు. దేవత నికర నేతకు అంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? ఈ సృష్టిలో సర్వ పదార్థాలని ఏర్పాటు చేసి వాటిని ఊరికే కుండల్లాగా నిర్జీవంగా పెట్టాల, జీవం పెట్టాడు. ఆ జీవశక్తి వల్ల, ప్రాణశక్తి వల్ల ఇవన్నీ స్పందన కలిగినాయి.
ప్రవర్తిస్తున్నాయి. అటువంటి ఆ లక్షణాన్ని ఏర్పాటు చేసిన వాడు ఎవరు అంటే బ్రహ్మదేవుడు. కల్మష జేతకున్, పాపాలు, మనం అన్నీ కూడా పాపాలు చేస్తూ ఉంటాం. పాడు పనులు మంచి పనులు అని రెండు రకాలైన పనులు లోక వ్యవహారాన్ని బట్టి ఉన్నాయి. లోక వ్యవహారాన్ని బట్టే పాపము పుణ్యము అనేటువంటివి. ఈ పాపాలన్నీ కూడా వాటిని పోగొట్టేటువంటి వాడు, వాటి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు. మనం అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఒక చిత్రమైన మాట చెప్పారు పెద్దవాడు, నవ్వు వస్తుంది, జాలి కూడా వేస్తుంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి. ఏం కావాలరా అంటే నాకు పుణ్యఫలం కావాలండి అంటాడు. పుణ్యకార్యం చేయరంటే అబ్బాయి నేను చేయలేనండి అంటాడు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవాహ నా పాప ఫలం ఇచ్చంతి. పాపం వద్దు బాబోయ్ అంటాడు, పాప ఫలం వద్దు అంటాడు, పాపాలే చేస్తూ ఉంటాడు. పుణ్యం కావాలంటే పుణ్యకార్యం చేయాలి, పాపం కావాలి అంటే పాపకార్యం చేయాలి. పాపం వద్దనుకుంటే పాపకార్యాలు మానాలి, పుణ్యం కావాలి అంటే పుణ్యకార్యాలు ప్రవృత్తి ఉండాలి. కానీ రెండు విపరీతం. దుర్యోధనుని అడిగారు, ఏమయ్యా నువ్వు కూడా ధర్మరాజులాగా పుట్టావు కదా, నీకేం రోగం ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంటే ఆయన ఒక మాట అన్నాడు, జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసండి, నచమే ప్రవృత్తి, ధర్మంలో ప్రవృత్తి ధర్మముగా ప్రవర్తించే లక్షణం శక్తి నాకు లేదు. జానామి అధర్మం, అధర్మం కూడా నాకు తెలుసును, నచమే నివృత్తి, దాని నుంచి బయటపడలేకుండా ఉన్నాను. కేనాపి దైవేన హృది స్థితేన యథోపదిష్టోస్మి తథాకరోమి. ఒక మాట చెప్తే మీరేమనుకోవద్దు, మనం అందరం దుర్యోధనమే. మనకి ధర్మం తెలుసు, ధర్మంలో ప్రవృత్తి లేదు. అధర్మం తెలుసు, అధర్మం నుండి బయటపడలేము. చెప్పుకుంటూ ఉంటాం, మాటలు చెబుతూ ఉంటాం. మాటలకేముంది, అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆచరణ. కాబట్టి మనకు పాపాలు వస్తూ ఉంటాయి.